హరి వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేन्दుసుन्दరముఖాదరవిन्दనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహాంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము 17వ అధ్యాయంలో 15వ శ్లోకం వరకు వచ్చాము. తపస్సును గురించి వివరిస్తూ శారీరక తపస్సు చెప్పి వాచిక తపస్సును గురించి చెప్తూ ఉన్నాడు భగవంతుడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఎదుటి వాని యొక్క మనసును ఉద్వేగపరుచున్నది కాకుండా, కలవరపరిచేది కాకుండా, తాపాన్ని కలిగించేది కాకుండా మాట్లాడాలి. మరియు మాట్లాడే మాట సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి. మరి ఎదుటి వ్యక్తికి హితమును కలిగించేదిగా, మేలును చేకూర్చేదిగా ఉండాలి. మరియు స్వాధ్యాయ అభ్యాసం చేస్తూ ఉండాలి. సత్యశాస్త్రాలను అంటే సత్ వస్తువును బోధించేటువంటి శాస్త్రాలను పఠిస్తూ ఉండాలి. ఇదంతా వాంగ్మయ తపస్సు అంటారు. వాక్కు రూప తపస్సు, వాచిక తపస్సు అనబడుతుంది. అందులో అనుద్వేగకరం వాక్యం అనే విషయంలో నిన్నటి వరకు చర్చించుకున్నాము. ఇంకా మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి అంటే సత్యముగా ఉండాలి. మనుస్మృతి చెప్తుంది, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః అని మను మహారాజు చెప్పారు. సత్యమునే మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి. అనృతము
అంటే అబద్ధము ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మరియు అబద్ధమైనటువంటి విషయము ప్రియం ఉన్నప్పటికీ కూడా మాట్లాడకూడదు. ఇదే సనాతన ధర్మము అని చెప్పబడింది. వినింది విన్నట్టు, చూసింది చూసినట్టు, అనుభవానికి వచ్చింది వచ్చినట్లు చెప్పుట ఇది సత్యము అనే శబ్దానికి అర్థం. ఎవరైనా మహాత్ములు చెప్తూ ఉన్నప్పుడు ఏ విధంగా విన్నాడో ఆ విన్నది విన్నట్టుగానే చెప్పాలి. ఏదైనా వస్తువును చూస్తే, వ్యక్తిని చూస్తే చూసింది చూసినట్టుగానే చెప్పాలి. తాను ఏ విధంగా అనుభవానికి తెచ్చుకున్నాడో అనుభవానుసారంగానే చెప్పాలి. అందుకే మహాత్ములు అంటారు, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనః. మనసులో ఏది ఉంటుందో అదే చెబుతారు, ఏది చెబుతారో చెప్పినట్టుగానే వాళ్ళు కర్మ చేస్తారు. ఇది మహాత్ముల యొక్క లక్షణం. ఇక దుష్టుల యొక్క లక్షణం కూడా అవే శబ్దాలు. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం దురాత్మనః. మనసులో ఒకటి ఉంటుంది, చెప్పేది మరొకటి, చేసేది ఇంకొకటి. ఇది దుర్మార్గుల యొక్క లక్షణం అని చెప్పింది అది. కాబట్టి విన్నది విన్నట్టుగా, చూసింది చూసినట్టుగా, ఏ విధంగా అనుభవించాడో అదే విధంగా చెప్పుట ఇది సత్యము అనేటువంటి శబ్దం యొక్క అర్థము. ఉపనిషత్తులో వస్తుంది, సత్యకామ జాబాల అని ఒక ప్రసంగం ఉంటుంది. ఒక అబ్బాయి సత్యకాముడు అని పేరు, జాబాల వారి యొక్క తల్లి. అయితే సత్యకాముని యొక్క తల్లి జాబాల. అయితే ఆమె సేవకురాలుగా మహాత్ములకు సేవ చేస్తూ ఉండేది. అయితే ఒక బ్రాహ్మణుడు ఆమెతో పొందు చేసినందువల్ల ఆమెకు ఈ కుమారుడు జన్మించాడు. కానీ అతడు ఎవరు, ఎక్కడుంటాడు, ఆయన పేరేమి, అదేమి ఏది తెలియదు ఆమెకు. అయితే పిల్లవాడు మామూలుగా 6-7 సంవత్సరాల దగ్గరికి వచ్చాడు. ఆ పిల్లవానికి గురుకులంలో చేర్చాలి, విద్యాభ్యాసం చేయించాలి అని చెప్పి ఒక ఋషి దగ్గరికి పంపించింది తల్లి. నాయన, ఆ ఋషి దగ్గరికి వెళ్ళండి, మీరు విద్య నేర్చుకోండి అని ఈ విధంగా చెప్పింది ఆ అబ్బాయికి. ఆ గురువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. హే గురుదేవా, నాకు విద్య నేర్పండి అని సాగిలపడ్డాడు, శరణాగతి అయినాడు. అప్పుడు పూర్వకాలంలో అక్కడ వారి ఆశ్రమంలో బ్రాహ్మణులకే విద్య నేర్పేటటువంటి విధానం. ఆయన అంటాడు, నాయన, మీ కులం ఏమిటి, నీ పేరేమిటి, నీ తండ్రి గారి పేరేమిటి, నీ గోత్రం ఏమిటి అని అడిగినాడు. అవన్నీ పిల్లవానికి తెలియదు. నా పేరు సత్యకాముడు, మా అమ్మ పేరు జాబాల, ఇంతనే తెలుసు, ఇంకేమీ తెలియదు. అప్పుడు చూడు, నీకు తెలియకపోతే మీ అమ్మ ఉంది అని అంటున్నావు కదా, మీ అమ్మకు అడిగి తెలుసుకునిరా అని మళ్ళీ పంపించాడు. పంపితే పిల్లవాడు వచ్చి తల్లిని అడుగుతాడు, గురువు గారు ఇలా అడిగారమ్మా, మీ తండ్రి పేరు ఏమిటి, మీ కులం ఏమిటి, గోత్రం ఏమిటి అని అడిగారమ్మా, చెప్పండి అని అంటే అప్పుడు ఆమె దుఃఖపడుతూ ఏడుస్తూ అంటది, ఏమని చెప్పాలి, నాకు తెలియదు, గోత్రం ఏమిటో, నీ కులం ఏమిటో, నీ తండ్రి గారి పేరేమిటో నాకు తెలియదు, అది అనుకోకుండా అకస్మాత్తుగా దైవికంగా జరిగిపోయింది, నేను చెప్పలేను నాయన అన్నాడు. అప్పుడు మళ్ళీ బాలుడు తిరిగి గురువు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అంటాడు, మా అమ్మ కూడా తెలియదంట స్వామీజీ, నాకైతే అసలే తెలియదు, ఇంత సత్యం, మా అమ్మ పేరు జాబాల అంతే అంటాడు. అప్పుడు ఆ పిల్లవాని యొక్క ఆ సత్యవచనాన్ని విని ఆయన యొక్క అమాయకత్వాన్ని, అతని మనసు యొక్క నిర్మలత్వాన్ని, అతని మనసులో ఉన్నటువంటి ప్రసన్నతను, ఆయన ముఖ కళను చూసి ఆ గురుదేవుడు గుర్తించాడు. ఇతడు సత్యం చెప్తున్నాడు, నాకేమి తెలియదని సత్యం చెప్తున్నాడు. సత్యం చెప్తున్నాడంటే ఈ సత్యవచనము ఇది బ్రాహ్మణుల యొక్క వచనం. ఇతడు బ్రాహ్మణ కుమారుడే ఉంటాడు అని అతన్ని శిష్యునిగా స్వీకరించాడు. అట్లా సత్యం అనేది ఆ విధంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సత్యాన్ని వంచన చేయకూడదు, సత్యానికి అన్యాయం చేయకూడదు. చూడు, సత్య హరిశ్చంద్రుడు తన సత్యం నుంచి వైదొలగకుండా తన భార్య, పిల్లలను, లోహితుణ్ణి, కుమారుణ్ణి కూడా అమ్ముకున్నాడు. తాను స్వయంగా కాటి కాపరికి అమ్ముడుపోయాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరికి తన యొక్క భార్య తల నరకడానికి కూడా ప్రసంగం ఏర్పడింది. అయినా కానీ తెలుసుకున్నాడు, ఈమె నా భార్య అని తెలుసుకున్నాడు. అయినా కానీ అక్కడ
అక్కడ యజమాని యొక్క మాట వినాలి. అంతే. ఆ యజమాని మాటకు పాల్పడి నరకడానికి సిద్ధమైన చూడు. అటువంటి ఆ సత్యహరిశ్చంద్రుడు సత్యానికి వంచన చేయలేదు, సత్యాన్ని తప్పలేదు, అబద్ధం ఆడలేదు. అందువల్లనే సూర్యచంద్రుల్లాగా వాళ్ళు అమరులై ఉన్నారు. ఈ ప్రళయ పర్యంతం కూడా వారి యొక్క పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. సత్యం యొక్క మహిమ ఆ విధంగా ఉంటుంది. సత్యానికి మించిన ధర్మం లేదు. అందువల్ల ఈ మాటను మరవకూడదు. వ్యవహారిక సత్యాన్నే అనుసరించలేని వాడు పారమార్థిక సత్యాన్ని అనుభవించే మాట కల్లా. వ్యవహార భూమిలో, ఈ ప్రపంచంలో సత్యాన్ని అనుసరించిన వాడు, సత్యాన్ని ఆచరించిన వాడు ఇక ఆ సత్స్వరూపుడైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఎలా పొందగలుగుతాడు? అందుకని సాధకుడైనటువంటి వాడు సత్యనిష్ఠుడై ఉండాలి. సత్యానికి ఎప్పుడు కూడా వంచన కాకూడదు. సత్యం ఎప్పుడు కూడా వంచితం కాకూడదు అని సత్యం గురించి చెప్పాడు. ఈ సత్యం గురించి మేము భక్త తుకారాం అభంగవాణి అనేటువంటి గ్రంథంలో విస్తారంగా దాదాపు 50-60 పేజీలు రాశాం. ఈ సత్యం గురించి అనేక గ్రంథాల్లో విశ్లేషణ చేయబడినటువంటి అనేక ప్రకారాల సత్యం గురించి విచారణ చేస్తూ మేము ఆ గ్రంథంలో రాశాము. అది సుఖబ్రహ్మాశ్రమం నుండి ముద్రితమైంది. ఇచ్చ ఉన్న వాళ్ళు దాన్ని పొందవచ్చు. ఇక ప్రియం, వాచిక తపస్సులో ప్రియం అనేది ఇది 3వ లక్షణం. సత్యంగా ఉన్నప్పటికీ అప్రియంగా ఉండకూడదు. నా బ్రూయాత్ సత్యం అప్రియం. సత్యమే ఉంటుంది, కానీ ఇతరులకు అప్రియమును కలిగించేదిలాగా ఉంటే అది చెప్పకూడదు. సత్యమే ఉంది, కానీ ఇతరులకు కీడు జరిగేలాగా ఉంది, అటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు అని చెప్పినాడు. ఆడే మాట మధురంగా ఉండాలి. విన్న వాళ్లకు శాంతిని, తృప్తిని కలిగించాలి. అది వాంగ్మయ తపస్సుకు ఫలం. ఆడే మాటలు అహంకారపూరితంగా, అప్రియంగా ఉంటే అబద్ధం కంటే చెడ్డది అంటాడు. మనం మాట్లాడితే ఎట్లా ఉండాలి? ప్రియంగా, మృదువుగా, మధురంగా, శాంత వృత్తితో ఉండాలి. అహంకారయుక్తంగా, అప్రియంగా ఉంటే అది సత్యమైనా కానీ అబద్ధంలోనే గణనవుతుంది. మరియు హితంగా ఉండాలి, అంటే ఎదుటివానికి మేలు చేసేదిలాగా ఉండాలి మన యొక్క వచనం. ఇది 4వ లక్షణం. హితం అనగా శ్రేయస్సు, విన్నవారికి శ్రేయస్సు కలిగించే మాటగా ఉండాలి. వాక్కు ప్రియంగా ఉండాలి. హితం మనోహారీచ దుర్లభం వచః. హితమైనటువంటి, ప్రియమైనటువంటి మాటలు చాలా దుర్లభము అంటాడు. ప్రియంగా మాట్లాడేవారు ఉంటారు, కానీ ఇతరులకు మోసం చేసేటువంటి మాటలు ఉంటాయి. ప్రియంగా ఉంటాయి, కానీ మోసం చేసే మాటలు ఉంటాయి. అటువంటి వాటిని మాట్లాడకూడదు, మనం వినకూడదు. ఈ విధంగా వాచిక తపస్సు యొక్క ప్రభావంతో మనకు వాక్ సిద్ధి అవుతుంది అని చెప్పినాడు. వాచిక తపస్సు యొక్క 2వ విభాగము స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే స్వ అంటే ఆత్మ అని అర్థం. స్వ అంటే ఆత్మ, స్వ అధ్యాయం అంటే ఆత్మ వైపుకు తీసుకెళ్లేటువంటి వాక్యాలు లేదా శాస్త్రము ఏదైతే ఉంటుందో దాన్ని అధ్యయనం చేయాలి. ఆత్మ సాక్షాత్కారం కోసము సాధనభూతములైనటువంటి శాస్త్రాన్ని మనము ఎల్లప్పుడూ అధ్యయనం చేస్తూ ఉండాలి. అటువంటి శాస్త్రం ఏమై ఉంటుంది అంటే వేదాంత శాస్త్రం. వేదాంతం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, మరి వీటికి అనుసరించేటువంటి ఇంకా ప్రకరణ గ్రంథాలు ఉంటాయి. వేదాంత పంచదశి, వివేక చూడమ మొదలుకొని ఈ వేదాంత గ్రంథాలను అధ్యయనం చేసినట్లయితే మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అందువల్ల స్వ అంటే మన స్వరూపాన్ని గురించి చెప్పేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో వేదాంత శాస్త్రము, దాన్ని నిత్యము అధ్యయనం చేస్తూ ఉండాలి. ప్రతి వారు కూడా వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. శ్రీ గురుదేవుని యొక్క ముఖారవిందం నుండి శ్రవణం చేస్తూ ఉండాలి. అయితే ఈ స్వాధ్యాయ అంటే వేదాంత గ్రంథాలను పఠనం చేయడం ఏదైతే ఉందో ఇది కూడా వాచిక తపస్సులోనే గణన అవుతుంది అని చెప్పినాడు. ఈ ప్రకారంగా వాచిక తపస్సు గురించి చెప్పి ఇప్పుడు మానసిక తపస్సు గురించి చెప్తాడు. 16వ శ్లోకం చదవండి. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ
భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. ఓ అర్జున, మనః ప్రసాదః, మనస్సు ప్రసన్నంగా ఉండాలి. సౌమ్యత్వం అంటే శాంత స్వభావం కలిగి ఉండాలి. మౌనం, మౌనంగా ఉండాలి. మరి ఆత్మ వినిగ్రహం పొంది ఉండాలి. మరియు భావ సంశుద్ధి, భావం అంతఃకరణము శుద్ధంగా ఉండాలి. ఈ లక్షణాలు కలిగి ఉంటే దీనికి మానసిక తపస్సు అంటారు. తపస్సుల్లోకెల్లా మానసిక తపస్సు శ్రేష్టమైంది అంటాడు. శారీరక తపస్సు ఉంటుంది, వాచిక తపస్సు కూడా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అందులో మానసిక తపస్సు చాలా శ్రేష్టమైంది, ఉత్తమమైంది అంటాడు. మనిషికి ఉండేటువంటి ఉపకరణాల్లో అంటే మనకు అనేక సాధనాలు ఉన్నాయి వ్యవహారం చేయుటకు. పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, మరి శరీరం కూడా ఒక సాధనమే ఉంది. వీటన్నిటిలో కూడా ముఖ్యమైన సాధన మనస్సు. మనస్సే చాలా శ్రేష్టమైంది. మనస్సు యొక్క సహాయం లేకుండా ఏ ఇంద్రియము పనిచేయదు, శరీరం కూడా కదలదు. శరీరం కదలాలి అంటే మనసు ప్రేరణ చేయాలి. ఇంద్రియాలు పని చేయాలంటే మనసు ప్రేరణ చేయాలి ఆ ఇంద్రియాలకు. మనసు లేకపోతే ఏ వ్యవహారం జరగదు. సంస్కారం పొందిన మనస్సే దేవత. మనం కోరిన కోరికలు ఇచ్చేవాడు దేవుడు అని అంటాం. కానీ సత్యవచనం ఏమిటి అని అంటే దేవుడు ఇయ్యడు మనకు ఫలాలు, మన అంతఃకరణమే మనకు ఫలం ఇస్తుంది. ఇది రహస్యమైన విషయం. ఏదో మామూలు వాళ్ళకు చెప్తారు, మా భగవంతుని ప్రార్థన చేయండి భగవంతుడు ఇస్తాడు. శ్రద్ధ ఉంటే వాళ్ళకి ఆ ఫలం కలుగుతుంది. కానీ ఆ ఫలం ఇచ్చేది ఎవరు అంటే మన మనస్సే, మన అంతఃకరణమే. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరో దేవుడు ఇయ్యడు మనకు ఫలం, మన అంతఃకరణమే మనకు ఫలం ఇస్తుంది. ఎందుకంటే మన అంతఃకరణంలో ఉన్న సంస్కారానుగుణంగానే మనం వ్యవహారం చేస్తాం. ఆ వ్యవహారాన్ని అనుసరించి ఆ ఫలం దొరుకుతుంది మనకు. కాబట్టి మన అంతఃకరణమే మనకు ఫలం ఇస్తుంది. అంతఃకరణము శుద్ధంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, మరియు సత్యనిష్ట కలిగి ఉండాలి. ఈ విధంగా ఉంటే మనకు ఆ మనస్సే మనల్ని శ్రేయ మార్గంలోకి తీసుకెళ్తాయి, మోక్ష మార్గంలోకి తీసుకెళ్తాయి. లేక దానికి విపరీతంగా అంతఃకరణలో రాగము, ద్వేషము, కామము, క్రోధము, కాలుష్యము, అహంకారము, అభిమానము ఉన్నదను. ఆ అహంకారమే వాడిని పతనం చేస్తుంది. అహంకారము, కామక్రోధాలు ఎవరి ధర్మాలు? మనోధర్మాలు. మరి అహంకారమే వాడిని పతనం చేస్తుంది. అంటే ఎవరు పతనం చేసినట్టు? మనస్సే. మనస్సు యొక్క ధర్మాలే కదా. అందుకని మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షోహో అని చెప్పింది. బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణం. అందుకని ఈ సంసారమే మనస్సు. మనస్సు వేరు, అవిద్య వేరు, సంసారం వేరు కాదు. సంసారమే మనస్సు. శంకరాచార్యులు చెప్తారు వివేక చూడమనిలో, నహ్యస్త్య విద్య మనసాతిరేక మనోహ్య విద్య భవబంధ హేతు తస్మిన్ వినష్టే సకలం వినష్టం విజృంభితేస్మిన్ సకలం విజృంభతే. చక్కగా చెప్పాడు. అవిద్య, సంసారము, మనస్సు అనేది వేరు కాదు. అవిద్య అంటేనే మనస్సు, మనస్సు అంటేనే అవిద్య, అవిద్య అంటేనే సంసారం. మనస్సు కంటే వేరే సంసారం లేదు, అవిద్య లేదు. ఆ మనస్సే మనకు భవబంధ హేతు. ఈ భవం అనేటువంటి సంసారం, పుట్టుట చచ్చుట అనేటువంటి సంసారానికి హేతు అవుతుంది. ఆ మనస్సు నశిస్తే సంసారం నశించిపోతుంది. అది విజృంభిస్తే సంసారం విజృంభిస్తుంది, మళ్ళీ పునర్జన్మ కలుగుతుంది. అందుకని మనస్సు కంటే వేరే సంసారం లేదు, వేరే ప్రపంచం లేదు, వేరే అవిద్య మాయ అనేది ఏమీ లేదు. మనస్సే మనకు బంధానికి కారణము, మోక్షానికి కారణం. మామూలుగా చూడండి, ఎవరికైనా మనము చెడుగా మాట్లాడినాము, చెడుగా ఆలోచించామనుకో, వెంటనే దాని ఫలం రియాక్షన్ వస్తుంది. ఎవరికైనా అరే అన్నాం అనుకో, వెంటనే చెంప పగులుతుంది కదా, శీఘ్ర ఫలం. అదే అయ్యా, స్వామీజీ, ఏమండి అని మంచిగా మృదుగా మాట్లాడినాం అనుకో, వారి అనుగ్రహం కలుగుతుంది. దృష్ట ఫలం చూసారా. అందుకని మనస్సే మనకు బంధానికి కారణం, మనస్సే కారణం. అందుకని మనసులో చాలా ప్రమాదకరమైనటువంటి గుణం ఒకటి ఉంది. ఏంటిదంటే అహంకారము. ఎందుకంటే ఇది సృష్టి అయినప్పుడు ప్రప్రథమగా ఉత్పన్నమైనటువంటి బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహత మహతోరహంకార చెప్పింది. సృష్టి అయినప్పుడే ప్రప్రథమంగా అహంకారం పుట్టింది. అది జన్మ జన్మల దగ్గర ఉంటుంది. అందుకని ఏ అహంకారం ఉండొద్దు మనిషికి. అహంకారం ఉన్నది అని అంటే వాడు పతనమైనట్టే, గ్యారంటీ, నో డౌట్ ఎట్ ఆల్. అందుకని మనసులో అహంకారము పెట్టుకోరాదు. కాబట్టి మనసు యొక్క సహాయం లేక ఏ ఇంద్రియం కానీ ఈ శరీరం కానీ కించిత్ కూడా కదలలేదు.
ఆ మనసు యొక్క ప్రేరణ చేతనే ఈ శరీర ఇంద్రియాలు వ్యవహారం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మనస్సే దేవత అన్నాడు ఇక్కడ. దేవుడు అనేవాడు ఎవరు లేడు, మనస్సే దేవత. నీకు ఫలమిచ్చేది, దుఃఖాన్నిచ్చేది, సుఖాన్నిచ్చేది మనస్సే. అందుకే అధ్యాత్మ రామాయణంలో చెప్పింది ఉన్నది, సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతీతి కుబుద్ధి రేష. సుఖము దుఃఖము ఎవరో పరులిస్తారని అనుకోవడము ఇది మన యొక్క కుబుద్ధి, మన యొక్క భ్రమ అంటాడు. ఎవరో కాదు, మనస్సే సుఖ దుఃఖాలను. అందువల్ల మనస్సును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏ విధమైనటువంటి రాగద్వేషాలకు, కామక్రోధాలకు, అహంకారానికి గురి కానీ ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉంచుకోవాలి, ప్రసన్నంగా ఉంచుకోవాలి, మరియు మౌనంగా ఉండాలి. ఎప్పుడు కూడా అవసరమైనప్పుడే మాట్లాడాలి, అవసరం లేదనుకో మాట్లాడకూడదు. మలయాళ స్వాముల వారు చెప్తారు, 10 మాటల్లో చెప్పేటువంటి విషయాన్ని ఒక్క మాటలో చెప్పాలి. ఒక్క మాటలో చెప్పవలసినటువంటి విషయాన్ని సైగతోని చెప్పాలి అంటాడు. ఇప్పుడు ఆ వస్తువు ఇక్కడికి తీసుకురా అని, ఆ వస్తువు ఇక్కడికి తీసుకురా ఇన్ని శబ్దాలు ప్రయోగం చేసేదానికంటే అలా ఇట్లా చూపెట్టి తీసుకురా అంటే తెస్తాడు కదా, మాట్లాడే అవసరం లేదు కదా. అట్లా వాక్యాన్ని మనం కాపాడుకోవాలి, మౌనంగా ఉండాలి. పుట్టిగానే బడబడ 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 పనికిరాని మాటలు మాట్లాడుతూనే ఉంటారు, చాటర్ బాక్స్ అంటారు కదా. ఎప్పటికీ రేడియో లాగా మాట్లాడుతూనే ఉంటారు, పనికిరాని మాటలు. ఒకవేళ నీకు అడిగేది నాకు, ఏమయ్యా తిన్నావా అని అడిగేది ఉందనుకో, అయిపోతుంది కదా, మాట్లాడాల్సిన అవసరమే ఉన్నది. ఇట్లా వాక్ సంయమనం ఉండాలి. మాటలను తక్కువగా మాట్లాడేది నేర్చుకోవాలి, ఎక్కువగా మాట్లాడకూడదు. పనికిరాని మాటలు మాట్లాడవలసి వస్తే మాట్లాడాలి అంతే, లేకపోతే మౌనంగా ఉండేది. ఈ ప్రకారంగా సంస్కారం లేని మనస్సు భూతం వంటిది అంటాడు. అలా దయ్యాలు భూతాలు ఎక్కడ లేవు మనకు, బయట దయ్యాలు భూతాలు బయట లేవు. మన మనసే భూతం అవుతుంది, మన మనసే వాడిని పీడిస్తుంది. ఒకసారి సిద్ధారూఢ స్వామి హుబ్లీలో ఉంటున్నప్పుడు అతని యొక్క ప్రవర్తన, అతని ఆచరణ కొంతమంది దుర్మార్గులకు నచ్చలేదు. వాళ్ళు లింగాయతుడు, ఇతడు శూద్రుడు అని వాళ్ళకు భావన. ఇతడు కూడా లింగాయతుడే, కానీ లింగాన్ని తెంచేసి గురుపాదాల దగ్గర వెచ్చేసి వెళ్ళిపోయాడు. అయితే ఇతడు శూద్రుడు, ఈ శూద్రుడు ఒక గొప్ప మహాత్ముడు అవుతాడా, వాడు ఇతరులకు ఉపదేశం చేస్తాడా, ఇతరులకు బోధ చేస్తాడా అని వాళ్ళకు ఈర్ష్య అన్నమాట. అయితే ఏ విధంగానన్నా ఇతన్ని చంపేయాలి అనుకున్నారు. అప్పుడు ఆ లింగాయతుల లోపల ఒకడు పెద్ద ఉంటాడు కదా, వాడు మరికొందరు అందరు కలిసి వాళ్ళు ఒక ప్లాన్ వేసారు. ఏమిటి అని అంటే, అతనికి ఎవరికి తెలియకుండా విషం పెట్టి చంపాలి అనుకున్నారు. అనుకొని మరి అతనికి విషం ఎవరు పెట్టాలి అని ఒక అమ్మగారిని పిలిచారు. పిలిచి ఆమెకు ప్రలోభం చూపెట్టారు. ఇగో నీకు ఇంత డబ్బు ఇష్టం, నువ్వు ఏ ప్రకారంగా చేసైనా కానీ అతనికి విషం తినిపించాలి అని చెప్పి ఆమెకు లోభం చూపెట్టారు. కొంత ధనం ఇచ్చారు, నువ్వు ఈ పని పూర్తి చేసినట్లయితే మరికొంత ధనం ఇస్తామని మళ్ళీ ప్రలోభం పెట్టారు. అప్పుడు పాపము ఆ అమ్మగారు ఆ లోభానికి గురి అయ్యి సరే అని ఒప్పుకొని ఇక మంచిగా ప్రసాదం చేసుకొని అందులో విషం కలిపి స్వాముల వారి దగ్గరికి తీసుకెళ్ళి స్వామీజీ, నేను మీకోసం ప్రసాదం నేనే నా చేతులతో నేను చేసుకొని ఎంతో ప్రేమతో మీ మీద ఉన్నటువంటి భక్తితో నేను ప్రసాదం తీసుకొచ్చాను, మరి స్వీకరించాలి స్వామీజీ అంటది. అప్పుడు స్వాముల వారు అప్పుడే భోజనం చేసి బయటకు వచ్చాడు. అమ్మ, నేను భోజనం చేశాను, ఇప్పుడు నేను ఏం తీసుకోను అన్నాడు. లేదు స్వామీజీ, ఎట్లైనా చేసి నేను మీకోసం చేసుకొచ్చాను, ఏ విధంగా చేసి మీరు స్వీకరించాలి, అంటేనే నా జన్మ ధన్యమవుతుంది అని బ్రతిమలాడింది. అప్పుడు ఇక కాదనలేక స్వామీజీ పిడికిట్లతోనే ఒక ముక్క ఎంత ఒక నిమ్మకాయ అంతా తీసుకొని తిన్నాడు. తిని ఆమెతో అంటాడు, అమ్మ, మీ ప్రసాదం తీసుకున్నాను కదా, ఇప్పుడు నీకు సమాధానం అయిందా? చాలు స్వామీజీ, మీరు తీసుకున్నారు, అంతే మహాభాగ్యం అంది. అప్పుడు స్వామీజీ అంటాడు, చూడు, ఇప్పుడు నువ్వు తెచ్చిన ప్రసాదంలో నేను కొంచెమే తీసుకున్నాను కదా, మిగతా అంతా ఉన్నది కదా, దాన్ని నువ్వు ఎక్కడన్నా మనుషులు తిరగని చోట, కుక్కలు నక్కలు తిరగని చోట భూమిని తవ్వి గోతి తీసి ఆ గోతిలో పెట్టి మన్ను వేసి దాన్ని పూడ్చు, బయట ఎక్కడ వేయకు దీన్ని అని చెప్పాడు. ఆయనకు తెలిసింది ఇది విషపూరిత అన్నం అని తెలిసింది. అంటే ఆ సర్వేగుడు ఉన్నాడు, ఆయన మనిషిని చూస్తూనే గుర్తుపడతాడు. తెలిసి ఎప్పుడైతే దీన్ని పూడ్చిపెట్టు అని చెప్పాడో వెంటనే ఆమెకు భూగులేసిందిగా. అమ్మ, స్వామి తెలుసుకున్నాడు,
స్వామికి తెలిసిపోయింది అని ఆ భయంతో ఇంటికి వెళ్ళి ఇక నిరంతరము ఆ గురుదేవుని యొక్క స్మరణే చేస్తుంది. భయం చేత స్వామి తెలిసింది నాకేమవుతుందో, స్వామికి తెలిసింది నాకేమవుతుందో అని నిరంతర చింతన చేస్తూ 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 15 రోజుల కల్లా చచ్చింది. 15 రోజులకు ఆమె చచ్చిపోయింది ఆ భయానికి. చూడు, ఆ మనసులో కల్మషం పెట్టుకున్నందువల్ల ఆ మనస్సే అతనికి దుఃఖాన్ని ఇచ్చిందా లేదా? ఆమెకు దుఃఖాన్ని, ఆఖరికి మరణాన్ని కూడా మనస్సే ఇచ్చింది. స్వామీజీ ఏమనలే మళ్ళీ ఆమెకు, నువ్వు విషం పెట్టావు, నీకెవరు చెప్పారు, లేదా నువ్వే తెచ్చావా, ఎందుకు తెచ్చావు, ఒక్క మాట కూడా అడగలేదు. కానీ ఆమె యొక్క మనస్సే ఆమెకు దుఃఖానికి కారణమైందా లేదా, మరణానికి కారణమైందా లేదా? అందుకని మనసులో ఎప్పుడు కూడా కపటం పెట్టుకోరాదు, అహంకారం పెట్టుకోరాదు, రాగద్వేషాలు పెట్టుకోరాదు, నిర్మలంగా ఉండాలి. ఇది గుర్రం, ఇది మైదానం అని అంటారు కదా కొంతమంది. ఇగో ఇది ఇట్లా ఉన్నది, ఇది ఇట్లా ఉన్నది అంతే అని సరళ ఉండాలి. కానీ మనసులో ఒకటి పెట్టుకునేది, మాట ఒక రకంగా మాట్లాడేది, చేష్టలు మరొక రకంగా చేసేది, ఇది దురాత్మల యొక్క లక్షణం అని చెప్పి. కాబట్టి మనసును పదిలంగా కాపాడుకోవాలి, రాగద్వేషాలకు అహంకారానికి గురి కాకుండా కాపాడుకోవాలి. సరళ స్వభావం కలిగి ఉండాలి, రుజు స్వభావం కలిగి ఉండాలి, శుద్ధంగా ఉండాలి. ఇదే భగవంతుని యొక్క విభూతి. మనస్సే దేవత, మనస్సే దయ్యం. అదే మనస్సే భగవంతుని యొక్క విభూతి, అదే మనకు వరం అని తెలుసుకోవాలి. కాబట్టి మనస్సును జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఈనాడు ప్రపంచంలో మానవునికి బయట అన్నీ బాగున్నాయి, మనస్సు మాత్రం చెడిపోయింది. ఇప్పుడు ఈ వర్తమాన పరిస్థితుల్లో బయట అన్నీ బాగున్నాయి కదా, ఇల్లు, వాకిలి, మేడలు, మిద్దెలు, ఆస్తులు, ఐశ్వర్యాలు, ధనము, భూమి, పుట్ర అన్నీ బాగున్నాయి. మరి వాడి శరీరం కూడా బాగానే ఉంది. వాడు శరీరాన్ని కూడా మంచిగా చక్కగా రోజు స్నానం చేయడము, దానికి శుభ్రమైనటువంటి బట్టలు ధరింపజేయడం శరీరానికి, ఇంకా సెంట్లు అవి ఇవి వేసుకోవడం చాలా బాగుంటుంది. చూడడానికి మాత్రం పర్ఫెక్ట్, ఎగ్దం దివి నుంచి భూమికి దివి వచ్చిన దేవతలా అన్నట్టు ఉంటారు. కానీ లోపల కాలుష్యం, అంతా చెత్తకుండి, అంతే పెంట కుప్ప అంటారు కదా, మనసు అట్లా ఉంటుంది. పైకి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అదన్నమాట. ప్రపంచంలో ఇప్పుడు బయట అన్నీ బాగున్నాయి కానీ మనస్సు మాత్రం చెడిపోయింది అంటాడు. మానసిక జాడ్యాలు ఎక్కువైనాయి, అదే ఉపద్రవానికి కారణమైంది అంటారు. సకల ఉపద్రవాలు, అనర్థాలు, అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆ మనస్సు బాగులేదు కాబట్టి, మనస్సు దుష్ట మనస్సు కాబట్టి అది అరిష్టాలకు, ఉపద్రవాలకు దారితీస్తుంది. మానసిక తపస్సుకు మొదటి లక్షణం మనఃప్రసాదం, మనసు ప్రసన్నంగా ఉండుట అని అర్థం. నీవు నీ లోపల ప్రసన్నుడవైతే భగవంతుడు ప్రసన్నుడైనట్లే. నువ్వు నీ లోపల నువ్వు ఉండి ప్రసన్నంగా ఉన్నట్లయితే భగవంతుడు కూడా ప్రసన్నుడైనట్లే. ఎందుకు? భగవంతుడి కంటే నువ్వు వేరే కాదు కదా, స్వయంగా నీవే కదా భగవంతునివి. మరి నువ్వు ప్రసన్నంగా ఉంటే భగవంతుడు కూడా ప్రసన్నుడైనట్లే. చూడు, ఈనాటి మానవుల ముఖాలపై ప్రసాదం లేదు అంటాడు. చూడడానికి మంచిగానే ఉన్నారు కానీ ప్రసన్నత లేదు ముఖంలో, విషాదమే చుట్టుకొని ఉంటుంది. ఎప్పటికీ కూడా ఎట్లా ఉంటాడంటే ఉదాసీనంగా, కాలిన వంకాయల్లాగా ముఖం పెట్టుకొని దేబరిస్తూ ఉంటారంట అని చెప్తున్నాడు. నేను చెప్తున్నా అనుకోకో కదా, కాల్చిన వంకాయ ఎట్లా ఉంటుంది? అంత ముడతలు పడి నల్లగా, మీకు ఎరికే కదా, అట్లా ఉంటాయి ఈ ముఖాలన్నీ ఈ రోజుల్లో. చూసారా, మంచిగా ఉంటారు చూడడానికి, మనిషి మాత్రం మంచిగా ఉంటాడు కానీ ముఖం మాత్రం ప్రసన్న, ఎప్పటికీ ఎట్లా పెట్టుకుంటారు, ప్రసన్నత ఉండదు. ఎట్లా ఉండాలంటే మనల్ని ఎవరైనా చూస్తే వారి ముఖం కూడా ప్రఫుల్లితం కావాలి, వికసించాలి, అట్లా ఉండాలి మన ముఖం. మనల్ని చూడగానే ఇతరులు కూడా ప్రసన్నులు కావాలి, అట్లా ఉండాలి. ఎప్పటికీ సంతోషంగా, ఆహ్లాదంగా, ఎప్పటికీ ఆ వంకాయలాగా, కాల్చిన వంకాయలాగా ఉంటాడు. మన ప్రసాదం అనేది మనకు అహోభాగ్యం, మహాభాగ్యం అంటాడు. మానసిక ప్రసన్నత లేకపోతే ఎన్ని ఉన్నా కానీ ఏం ఉపయోగం లేదు. ఎందుకు? దరిద్రం చుట్టుకొని ఉన్నది ముఖం మీద, ఎన్ని ఉంటే మాత్రం ఏం లాభం, అంతేనా లేదా? కాబట్టి మానసిక తపస్సుతో ఈ ప్రసన్నత మనకు సిద్ధిస్తుంది అంటాడు. ప్రపంచం తల్ల క్రింద అయినా నా మనసును చెడగొట్టుకోను అని ఒక మహాత్ముడు అన్నాడు. ప్రపంచం తలక్రిందులైనా కానీ నా మనసును మాత్రం పాడు చేసుకో, ఎప్పుడు ప్రసన్నంగా ఉంచుకుంటాను అని పాశ్చాత్య దేశస్థుడైనటువంటి మహాత్ముడు ఒక ఆయన సోక్రటీస్ అంటాడు. పాశ్చాత్య దేశం ఎప్పుడు కూడా నా మనసును చెడగొట్టుకోని అంటాడు. అంటే ఎప్పుడు ప్రసన్నంగా ఉంచుకోవాలి. సుఖం కలిగని, దుఃఖం కలిగని, లాభం కలిగని, నష్టం కలిగని, మానము, అపమానం, ఏ పరిస్థితుల్లో కూడా మానసిక ప్రసన్నతను కోల్పోవద్దు. ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలి. ఏది జరిగినా జో కుచ్ హోతా హై
అపన భలాయి కే లియే హోతా హై. ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది అనేటువంటి ఈ సూత్రాన్ని పట్టుకుంటే ఇక మనకు మనసు యొక్క ప్రసన్నత కోల్పోం. అట్లా ఉండాలి. మనస్సులో రాగద్వేషాలు లేనప్పుడు మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. ప్రసన్నంగా ఎప్పుడు ఉంటుంది అంటే మనస్సులో ఏ విధమైనటువంటి రాగద్వేషాలు, కామక్రోధాదులు, ఈర్ష్య, ద్వేషాలు, అసూయ ఇట్లాంటివి ఉండకూడదు. అవి లేకుండా ఉంటే మనసు ప్రసన్నంగా ఉంటుంది. రాగద్వేషాలు అంటే ఎప్పటికీ ఇక వాడు ఇట్లా వీడి ఇట్లా అని ఎప్పటికీ మనసు లోపల కదులుతూ ఉంటే మనసు కూడా అది రాజసిక తామసికంగా తయారవుతుంది. సాత్వికంగా ఉండదు, ప్రసన్నత కలగదు. భగవంతుడు కూడా ఇంత పూర్వం చెప్పాడు 2వ అధ్యాయంలో, ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. చూడు, మన మనసు ప్రసన్నంగా ఉన్నట్లయితే సకల దుఃఖాలు హానమవుతాయి, సకల దుఃఖాలు లేకుండా పోతాయి ప్రసన్నంగా అని చెప్పిన. అందువల్ల మనసును ప్రసన్నంగా ఉంచుకోవాలి. మన ప్రసాదంతో దుఃఖాలన్నీ కూడా ఆత్యంతిక నివృత్తి పొందుతాయి అని భగవంతుడు ఇంతకు పూర్వమే చెప్పాడు. ఇక 2వ లక్షణము సౌమ్యత్వం. మనస్సును సౌమ్యంగా ఉంచుకోవాలి. సౌమ్యత్వం అనగా సౌమనస్యం అని ప్రశాంతత అని అర్థం. సౌమ్యంగా ఉండడం అంటే ప్రశాంతంగా ఉండడము. ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా కానీ మన యొక్క ప్రశాంతతకు భంగం రావద్దు. శాంతంగా జో హోతా హై హోతా హీ रहता है. యథభావి న తద్భావి భావి చేత్ న తదన్యత ఇతి చింత విషగ్నోయం బోధో భ్రమ నివర్తక అని అంటూ విద్యారణ్య గురుదేవులు వేదాంత పంచదశలో చెప్తాడు. ఏది కానున్నదో అది అయ్యి తీరుతుంది. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఏది కాకూడదో అది కానే కాదు. మనం ఎంత ప్రయత్నం చేసినా అది కానే కాదు. అలాంటప్పుడు ఇంకా హర్ష విషాదాలు ఎందుకు అని అంటాడు. ఇటువంటి బోధ, ఇటువంటి జ్ఞానం అంటే ఏది కానున్నదో అది అయ్యి తీరుతుంది, ఏది కానేరదో అది కానే కాదు అనేటువంటి ఈ సూత్రం. దీన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే మనకు ఇంకా భ్రమ కలిగేందుకు అవకాశం లేదు, దుఃఖం కలిగేందుకు అవకాశం లేదు అని చెప్పినాడు. అందువల్ల ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మన యొక్క మనస్సు శాంతిని మాత్రం కోల్పోకూడదు అంటాడు. కామాది దోషాలు మనసులో లేనప్పుడు అంతరంగంలో ఒక ప్రశాంతి అనుభవానికి వస్తాం. మనసును నిర్మలంగా ఉంచుకోండి, సౌమ్యంగా ఉంచుకోండి, రాగద్వేషాలు పెట్టుకోకండి. అప్పుడు చూడండి, మీ మనసు ఎప్పుడు మీకు అపరోక్షంగా ఉంటుంది. ఒకరి మనసు ఇంకొకరికైతే తెలియదు, ఎవరి మనసు వారికి తెలుస్తుంది. నా మనసు బాగుందా లేదా, ఏ విధంగా ఉంది, ఆహ్లాదంగా ఉందా, దుఃఖంగా ఉందా, మన మనసు తెలుస్తుంది. రాగద్వేషాలు పెట్టుకోకుండా చూడండి ఒకసారి మనసు ఎట్లా ప్రసన్నంగా ఉంటుందో చూడండి. అందువల్ల ఆంతరంగికమైనటువంటి శాంతి బయట ముఖంలో గోచరిస్తుంది కదా. మన మనసు ప్రసన్నత ఉన్నదా లేదా, ఎదుటివాడు మన ప్రసన్నంగా ఉన్నాడా లేదా మరొక వ్యక్తికి తెలుస్తుంది. ఓ, ఇతడు ప్రసన్నంగా ఉన్నాడు. ఎలా తెలుసుకోగలుగుతాడు అని అంటే, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ముఖం ఉన్నది కదా, ఇది మనసు యొక్క ప్రతిబింబం అంటాడు. ముఖము మనసు యొక్క ప్రతిబింబం. మనసులో ఏముంటే ముఖం ఆ విధంగా తయారైతుంది. క్రోధంగా ఉంటే క్రోధాకారంగా మనసు తయారైంది, ముఖం తయారైతుంది. దుఃఖంగా ఉంటే ఇప్పుడు చెప్పిండు కదా, వంకాయలాగా ఇట్లే ఉంటుంది కదా. ప్రసన్నంగా ఉంటే అది పుష్పం వికసించినట్టు ఉంటుంది. పుష్పం వికసిస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది, చూడడానికి మనకు ఎంతో ఆనందం అనిపి. అట్లా మనసు లోపల ప్రసన్నంగా ఉంటే ముఖం కూడా ప్రసన్నంగా ముఖం వికసిస్తుంది. అందుకని మనసులో ఉన్నది ముఖం ద్వారా మనకు బయటపడుతుంది అంటాడు. మనసులో ఆంతరంగిక శాంతి బయట ముఖంలో గోచరిస్తుంది. అదే సౌమ్యత్వం. ప్రశాంత జలములో అట్టడుగు భాగం కానవచ్చినట్టు ప్రశాంత చిత్తంలో ఆత్మానందం స్ఫుటమవుతుంది అంటాడు. చూడు, నీరు నిశ్చలంగా ఉంది, శుద్ధంగా ఉంది అనుకోండి. అప్పుడు ఆ శుద్ధ జలంలో అడుగులో ఏమున్నది కూడా మనకు కనపడుతుంది కదా. మరి ఎప్పుడైనా మహానందికి పోయారా? మహానంది అక్కడ ఎప్పుడు జలం వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తే ఎవరికి తెలియదు ఇప్పటి వరకు కూడా. ఆ నంది కింద నుంచి ఆ జలం వస్తుంది. బయట వాళ్ళు కోనేరులాగా ఇట్లా హౌజ్ లాగా కట్టారు. అక్కడి నుంచి మళ్ళీ బయట వెళ్ళిపోతారు. స్నానం చేయడానికి అంత పూర్తిగా కట్టారు. అయితే అందులో చూస్తే అడుగులో పిన్ను కూడా, ఒక చిన్న పిన్ను మనకు పేపర్లకు అంటించేది పిన్ను ఉంటుంది, అది కూడా పడితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంత స్వచ్ఛంగా ఉంటాయి. అలా నీళ్లు ప్రవాహం కదులుతూ ఉంటాయి. ఈత ఆడేటోళ్ళు ఆడుతూనే ఉంటారు, కానీ అందులో ఉన్నది కనపడుతూ ఉంటుంది. ఇక కదులుతున్న నీళ్ళలోనే కనపడుతుంది అన్నప్పుడు ఇంకా నిశ్చలంగా ఉన్న నీళ్ళలో కనపడదు, ఏమై కనపడుతుంది. అట్లా మన మనసు ప్రసన్నంగా శాంతిగా అంతర్ముఖమై కనుక ఉన్నట్లయితే మన స్వరూపభూత ఆనందము అది పెళ్ళుబికి వస్తుంది. ఆనందం అనుభవానికి ప్రతి
స్థితి అవుతుంది. ప్రాక్టికల్గా చేసి చూడండి. ఇది కేవలం మాటలు కాదు. మనసు లోపల ఏ విధమైనటువంటి రాగద్వేషాలు లేకుండా మీరు అంతర్ముఖమై ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంచుకొని అంతర్ముఖం చేసి ఉంటుంది. మనసులో ఏ విధమైన ప్రాపంచిక విషయాలకు సంబంధించిన సంకల్పాలు వికల్పాలు ఉండకూడదు. ఏ విధంగా మనం గాఢ నిద్రలో ఏ విధంగా మనసు సంకల్ప వికల్ప రహితంగా ఉంటుందో అట్లా ఉంచుకునే ప్రయత్నం చేయండి. జాగ్రత్తలోనే అంతర్ముఖం చేసి కళ్ళు మూసుకొని చేయండి. ఆనందం అనుభవానికి ప్రాక్టికల్ చేయండి మీరు. కాబట్టి సౌమ్యత్వం అనేది చాలా ప్రధానమైనటువంటి లక్షణం. మరియు మౌనంగా ఉండాలి. మౌనము వాక్కుకు చెందింది కదా అని అంటారు. మీరు మానసికంలో ఎందుకు గణన చేశారు? మౌనం అంటే మాట్లాడకుండా ఉండుట అని అంటారు కదా. కానీ మనసులో ఉండిందే కదా వాక్కు ద్వారా వస్తుంది. మరి మనసును కనుక మనము మౌనంగా ఉంచితే, స్థిరంగా ఉంచితే వాక్కు రావడానికి అవకాశం. అందుకని వాక్కు వెలువడుతుంది అంటే మనసు కదిలితేనే వాక్కు బయటకు వస్తుంది. అందుకని మనసును కదలకుండా ఉంచినాం అనుకో, మౌనంగా ఉంచితే వాక్కుతో కూడా మౌనం అది అనాయాసంగా జరిగిపోతుంది. మనసు మౌనంగా ఉంటే వాక్ మౌనం అది అనాయాసంగా జరిగింది. మనసు స్వాధీనంలో ఉన్నప్పుడే నోరు మూతపడేదానికి వీలు ఉంటుంది. మనసు మనకు స్వాధీనం ఉంటే నోరు మూతపడుతుంది, నోటి నుండి మాట రాదు. మనసును మనం స్వాధీనం ఉంచుకొని కదలకుండా అంతర్ముఖం చేసి ఉంచామనుకో, నోటి నుంచి మాట రావడానికి అవకాశం లేదు. అందువల్ల మనస్సు సమాధానం లేనివాడు మౌన వ్రతి కాలేడు. మనస్సు సమాధానంగా లేదు, స్థిరంగా లేదు, ప్రసన్నంగా లేదనుకో, వాడు వాక్ మౌనం చేయలేడు, మౌనవ్రతాన్ని పాలించలేడు, అసఫలం అవుతాడు. ఆ మౌనము నిష్ఫలమైపోతుంది. మనసు మౌనంగా ఉండాలి, మనసు స్థిరంగా ఉండాలి. కొందరు మౌనవ్రతం పడతారు, ఆమె మౌనం ఉన్నామంటారు. ఆ నోటిని ప్రయత్నపూర్వకంగా నోటిని కట్టేస్తారు. కానీ మనసు మాత్రము మహాచంచలం, లోపల భలే కెంచికలేస్తుంది మనసు లోపల. ఇక వానికి వశపడక కాగితం తీసుకొని పెన్ను తీసుకొని రాసిస్తాడు మనకి, ఇగో విద్యపో. ఏం మౌనం అది కదా? మౌనంగా ఉన్నట్టేనా? మనసును బలవంతంగా మాటను బలవంతంగా దాన్ని కట్టేస్తాడు. కానీ మనసు మాత్రం చేతుల్లో లేదు. అటు ఇటు కోతిలాగా లోపల గంతులేస్తూ ఉంటుంది. ఇక వాడు గత్యంతరం లేక ఇక ఒక పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని ఇగో ఇది తీసుకురా, అది తీసుకురా, ఇది లేదు అది లేదు అంటాడు. మొదలే అన్ని సమకూర్చుకొని ఉండాలి. మౌనవ్రతం చేస్తే ఒక గదిలో ఏకాంతంగా ఉండాలి. అప్పుడు ఏం కావాలి తనకి అవన్నీ సమకూర్చుకొని ఉండాలి. మొదలే నీరు కావాలన్నా, ఇంకా ఏదైనా ఆసనం కావాలన్నా, ఇంకా ఏదైనా కావాలన్నా అన్ని మొదలే సమకూర్చుకొని మౌనవ్రతంలో కూర్చోవాలి. తొందరపడి పోతాడు, నాకు అది కావాలి ఇది కావాలని రాసి చూపెడతాడు. అదే మౌనం. ఇట్లా ఒక మహాత్ముడు మలయాళ స్వామి దగ్గర ఇట్లే ఉండి మౌనవ్రతం చేస్తానన్నాడు. చేస్తానంటే చేసుకొని ఆయన మంచిది, చాలా మౌనం ఉంటే చాలా మంచిది, తీసుకో. ఇక వ్రతానికి కూర్చున్నాడు, మౌనవ్రతం మాటలు బంద్ చేసిండు. ఇక పబ్లిక్ మంది అక్కడ మౌనవ్రతం చేస్తున్నాడంట, మహాముని ఉన్నాడంట, గొప్పవాడు ఉన్నాడంట, సాధకుడు ఉంటాడు, ఆయన దర్శనం చేసుకుందాం పద అని మంది లైన్ కట్టిండ్రు. భక్తులు లైన్ కట్టిండ్రు ఇక దర్శనం చేసుకోవడానికి. ఇక ఆయనకు లోపల ఆగుతలేదు మందిని చూసేసరికి. అప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు చిట్టి రాస్తుండు. చిట్టి రాసి నీ పేరేంది, నువ్వు ఏ ఊరి నుంచి వచ్చినావు అడుగుతున్నాడు. ఏం అవసరం ఆయనకు? మౌనవ్రతంలో ఉన్నాడు. వాళ్ళతో లావాదేవీలు అన్నీ వ్రాతపూర్వకంగా అన్నీ జరుగుతున్నాయి లావాదేవీలు. అప్పుడు మలయాళ స్వామి చూశాడు బాగా. చూసి నాయన నువ్వు మౌనవ్రతం చేసిన కాడికి ఇక చాలు, నువ్వు ఈ ఆశ్రమంలోనే ఉండొద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఈ ఆశ్రమం నుంచే గెంటిచ్చాడు. ఎందుకంటే మందితో సంపర్కం పెట్టుకుంటున్నాడు మౌనవ్రతంలో ఉండి. వీడు మాట్లాడితే ఇంకెట్లా ఉంటుంది వీని వ్యవహారం అని చెప్పి ఆశ్రమం నుంచే గెంటేశాడు. అందుకని అది మౌనం కాదు. ఇట్లా మనస్సు యొక్క పరిపక్వాన్ని తెలిపేది కాబట్టి మానసిక తపస్సులో చేర్చబడింది కదా. మనసు యొక్క పరిపక్వతను చెప్తుంది మనకు ఈ మౌనం. అంటే ఇతడు మనసు ఎంతవరకు పరిపక్వతను చెందినటువంటి వాడు, ఎంతవరకు సాధనలో ముందుకు వెళ్ళాడు అనేది దాని ద్వారా మనకు తెలుస్తుంది. ఎంత సౌమ్యంగా, ఎంత శాంతంగా, ప్రసన్నంగా ఉంటాడో అంత సాధన అతడు చేశాడు, అతని సాధన పరిపక్వానికి వచ్చింది అని మనం తెలుసుకోగలం. కానీ చెంచలు కనపడుతున్నాడు అనుకో, మౌనమైతే ఉన్నాడు కానీ మనసు చెంచలున్నది. అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, అట్లా చూస్తాడు, ఇట్లా చూస్తాడు. వాడే మౌని, వానికి పరిపక్వత రాలే, ఇంకా సాధన పక్వానికి రాలేదు అని తెలుసు. మనస్సులో మనన రూపమగు మౌనమే నిజమైన మౌనం. సరే, ఇది బాహ్యమైనటువంటి మౌనం. అసలైనటువంటి ఆధ్యాత్మిక దృష్టితోని మౌనం అంటే ఏమంటారు దానికి అంటే నిరంతరము ఆత్మ యొక్క మననం చేయడమే నిజమైనటువంటి మౌనము అంటాడు.
మౌనంగా ఉండు మాట మాట్లాడేది, మనసును స్థిరంగా ఉంచుకునేది, ఇది బాహ్య మౌనం. కానీ అది మౌనం కాదు వాస్తవంగా. మరి ఏమిటంటే నిరంతరం మనసులో ఆత్మచింతన జరుగుతూ ఉండాలి, ఆత్మ గురించి విచారణ జరుగుతూ ఉండాలి, మననము నిధిధ్యాసనం జరుగుతూ ఉండాలి. అది అసలైనటువంటి మౌనం అంటాడు. ఆ విధంగా చింతన చేసి 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 వృత్తిని మన మనస్సును ఆత్మాకారం చేసి ఇక ఏ చింతన లేకుండా, ఆత్మచింతన కూడా లేకుండా కావాలి. అప్పుడు ఆత్మచింతన చేస్తూ చేస్తూ ఆత్మాకారమైన తర్వాత ఇక ఆత్మచింతన కూడా ఆగిపోవాలి, బస్ అలాగా ఉండిపోవాలి ఆత్మాకార వృత్తి కలిగి. అది అసలైనటువంటి మౌనం అంటాడు సారా అని శ్రీ శంకరాచార్యుల వారు అపరోక్షానుభూతిలో చెప్పారు అని ఇక్కడ స్వాముల వారు చెప్తూ ఉన్నారు. తర్వాత 4వ లక్షణము ఆత్మ వినిగ్రహము. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు, శరీరము, ఇంద్రియాలని తెలుసుకోవాలి. వాటిని నిగ్రహించడమే ఆత్మ వినిగ్రహము. ఎందుకంటే అసలైన శుద్ధాత్మను నిగ్రహించేది ఏం అవసరం లేదు. శుద్ధం ఉన్నది, ఎప్పుడు స్థిరం ఉన్నది, ఎప్పుడు స్వతసిద్ధం ఉన్నది, సమాధానంగా శాంతిగా ఉంది, ఆనంద రూపం ఉంది. అందులో ఏ విధమైనటువంటి అలజడి లేదు. దాన్ని నిగ్రహించే పని లేదు. మరి నిగ్రహించేది ఎవరిని అంటే ఇంద్రియాలను, వాక్కును, మనస్సును, శరీరాన్ని, వీటిని నిగ్రహించాలి. అందుకని ఇక్కడ ఆత్మ వినిగ్రహం అనే శబ్దంలో ఆత్మ శబ్దానికి ఈ సంఘాతం, దీన్ని తీసుకోవాలి. వాటిని నిగ్రహించడం అంటే ఏమిటి? అధ్యాత్మ మార్గంలో మనం చింతన చేయడానికి ఇంద్రియాలను, మనస్సును, శరీరాన్ని సరి అయినటువంటి మార్గంలో పెట్టడం, ఇదే ఆత్మ వినిగ్రహము. వాటి ఇచ్చవచ్చినట్టు శరీరాన్ని, ఇంద్రియాలను వదలకూడదు. ఆత్మోన్ముఖం చేసి ఆత్మాకారం చేయడమే ఇది ఆత్మ వినిగ్రహము అంటారు. అన్నిటినీ సంయమంలో పెట్టుకొనుటే ఆత్మ విగ్రహము. అన్నిటిని, ఇంద్రియాలను, మనస్సును, శరీరాన్ని సంయమనం అంటే సరి అయినటువంటి మార్గంలో పెట్టడం. మాట్లాడాలంటే మాట్లాడాలి, అత్యవసరమైనటువంటి మాటే మాట్లాడాలి, అవసరమైందే చూడాలి, అవసరమైందే వినాలి అని ఈ విధంగా సంయమనంలో ఉంచుకోవడం ఇంద్రియాలను, మనస్సు, అది ఆత్మ వినిగ్రహం అంటారు. ఇక 5వ లక్షణము భావ సంశుద్ధి అంటాడు. అంతఃకరణంలో ఎట్టి అభావం లేనప్పుడు భావ సంశుద్ధి అంటాడు. అంటే ఏమిటి? అంతఃకరణంలో ఎల్లప్పుడూ ఆత్మాకార వృత్తులు నడుస్తూ ఉండాలి. అభావం లేకుండా ఉండడమే భావశుద్ధి. అంటే ఏంది? ఆత్మకు సంబంధించినటువంటి వృత్తులు, మన యొక్క అంతఃకరణం యొక్క పరిణామాత్మకమైనటువంటి వృత్తులు నడుస్తూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా. ఇక ప్రాపంచికమైనటువంటి అనాత్మ సంబంధమైనటువంటి వృత్తులు రాకూడదు. అనాత్మకు సంబంధించినటువంటి చింతన, ఆలోచన, సంకల్పాలు, వికల్పాలు రాకూడదు. ఎల్లప్పుడూ ఆత్మ చింతన జరుగుతూ ఉండాలి. ధ్యానం చేసినంతసేపు ధ్యానం చేయి, చింతన చేస్తే చింతన చేయి. ఒకవేళ చదివేది ఉంటే సద్గ్రంథాలను చదువు, వినేది ఉంటే ఆ పరమాత్మకు సంబంధించినటువంటి ప్రవచనాలు విను. ఎల్లప్పుడూ ఆత్మచింతనలోనే ఉండాలి. అదే భావశుద్ధి అంటాడు. మలయాళ స్వామి వారు కూడా భావశుద్ధియే జ్ఞానసిద్ధి అని ఒక గ్రంథం కూడా రాశాడు. అది ఇప్పుడు ఉపలబ్ధిలో ఉంది, మనకు వ్యాసాస్త్రం నుంచి దొరుకుతుంది. ఈ విధంగా మానసిక తపస్సు గురించి చెప్పాడు. అంటే 3 తపస్సులు చెప్పాడు. శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. 3 తపస్సుల గురించి చెప్పాడు. మరియు ఈ తపస్సు మరో ప్రకారం చేత మరియు 3 ప్రకారాలుగా ఉంటుంది. ఏమిటి అంటే రాజసిక, సాత్విక, మానసిక భేదం చేత ఈ తపస్సు మళ్ళీ 3 విధాలుగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. 17వ శ్లోకం చదవండి. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఓ కుంతి కుమార, హే అర్జున, కాయిక, వాచిక, మానసిక రూపమైనటువంటి తపస్సు గురించి నీవు విన్నావో. ఫలాసక్తి లేక సముచిత్తంతో పరమ శ్రద్ధతో కూడి ఆచరింపబడినప్పుడు ఆ తపస్సులు సాత్విక తపస్సులుగా ఎన్నబడతాయి. సాత్విక తపస్సు ఏ విధంగా ఉంటుంది చెప్పినాడు. ఫలాసక్తి ఉండకూడదు. ఇప్పుడు మనం తపస్సే చేస్తున్నాము, ధ్యానమే చేస్తున్నాము, జపమే చేస్తున్నాము, ఏదో ఒకటి సాధన చేస్తున్నాం, ఆధ్యాత్మిక సాధన. ఆ సాధనకు నాకు ఈ విధమైన ఫలము కావాలి అనేటువంటి అపేక్ష ఉండకూడదు. యజ్ఞం చేసినా, యాగం చేసినా, ఏది చేసినా కూడా ఈశ్వరార్పణమస్తు, కృష్ణార్పణము, శివార్పణము, రామార్పణమస్తు అని భగవంతునికే అర్పణ చేయాలి. కానీ ఈ ఫలము నాకు కావాలి అనేటువంటి అపేక్ష చేయకూడదు.
మరియు సమచిత్తం. చిత్తం ఎప్పుడు కూడా సమస్థితిలో ఉండాలి. ఎందుకనంటే మనం ప్రపంచంలో ఉంటాం, వ్యవహారంలో ఉంటాం కాబట్టి ఈ ద్వంద్వ ధర్మాలు ఎదురైతూ ఉంటాయి. సుఖము దుఃఖము, లాభము నష్టము, శీతము మానము అపమానము, ఈ ద్వంద్వ ధర్మాలు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మన చిత్తాన్ని అటు ఇటు, ఏ విధంగా తరాజు ఉంటుంది కదా, తరాజు కాంట అంటారా, అది ఇక్కడ వైపు ఇక్కడ వైపు ఆ రెండు ప్లేట్లు సమానంగా ఉండాలి కదా. సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పడానికి పైన ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళు కరెక్ట్ ఉండాలి నిటారుగా. ఏమంటారు దానికి? కాట. కాట అనేది హిందీ శబ్దం, మీకెందుకు వచ్చింది అది కదా. మీరు తెలుగు వాళ్ళు ఉన్నారు కదా. త్రాసు అచ్చ తెలుగు ఇది. ఆ ముళ్ళు చూపెడుతుంది రెండు సరిగ్గా ఉన్నాయా లేదా. 2 కిలోల ఏది దానికి ఏమంటారు? బాట్ అంటారా, ఏమంటారు? 2 కిలోలది ఏమంటారు? దానికి ఇనుప ముద్ద ఉంటుంది 2 కిలోలది, ఏంటి దానికి ఏమంటారు? గుండ. 2 కిలోల గుండు అంటారు ఏమి దానికి. సరే 2 కిలోలు. ఇక్కడ మనం ఒక పదార్థం పెట్టినాం, ధాన్యము కూరగాయలు ఏవో పెట్టాం. ఆ 2 కిలోలకు సరిపడేలాగా ఉందా లేదా అనేది మనకి ఎవరు చూపెడతారు? అదన్నమాట. అట్లా అది సమానంగా ఉంటే 2 బరాబర్ ఉన్నట్టు. అట్లా మన మనసు కూడా సమానంగా ఉండాలి. సుఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, కిందికి పోవద్దు. సుఖం వచ్చినప్పుడు మీదికి లేవద్దు కదా. సమానంగా ఉండాలి మన మనసు, రెండిటి సమానం. ఇట్లా ఉండాలి. అది సమచిత్తం అంటారు. ఫలాసక్తి లేకుండా సమచిత్తం కలిగి మరియు పరమ శ్రద్ధతో కూడి ఉండాలి. మనం చేసేటువంటి ఏ క్రియ ఉండని, ఏ వ్యాపారం ఉండని, ఏ సాధన ఉండని, ఎట్లా ఉండాలి? పరమ శ్రద్ధతో చేయాలి. కేవల శ్రద్ధ కాదు, అంధశ్రద్ధ కూడా కాదు. ఎటువంటి పరమ శ్రద్ధ అంటే ఈ సాధన చేసినట్లయితే నేను తప్పకుండా సిద్ధిని పొందుతాను అని ఈశ్వరుని మీద అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. మామూలుగా ఈ క్షవర కళ్యాణం చేసుకునే వాళ్ళు ఏది ఈ దాడి చేసుకుంటారు కదా, సలూన్లో పోయి మంగళవాన్ దగ్గరికి వెళ్ళి అది చేసుకుంటారు కదా, వాడిని పూర్ణ విశ్వాసం పెడతారు వాని మీద కదా. పూర్తిగా విశ్వాసం పెట్టి వాని ముందు కూర్చుంటాడు. వాడు కత్తి చేతులు పట్టుకొని తయారు ఉంటాడు వాడు కదా. వాడు తల పైకెత్తంటే పైకెత్తుతారు, ఈ వైపు తింపంటే ఈ వైపు, ఈ వైపు అంటే ఈ వైపు, ఎనిక్కి అంటే ఎనికి తింపు వెనుక అని అంటే చేయొచ్చు కదా, అవకాశం ఉంది కదా. మంచిగా చేతుల కత్తి ఉంది, వాడు సరిగా ఇట్లా పెట్టాడు, ఇట్లా అంటే విడిచిపోతుంది, పీడనే పోతుంది. కానీ అట్లా చెయ్యడు. ఎందుకు? విశ్వాసం, శ్రద్ధ ఉంది. చూడు, మంగళవాని మీద ఉన్న శ్రద్ధ లోపల కనీసం 50% అని గురువు మీద పెడితే మన జన్మ ధన్యం అవుతుంది కదా. తినలేదా? 50% అని ఉన్నదా గురువుల మీద? ఎప్పుడైనా ఒక మాట అన్నాడు అనుకో, ఏం గురువు ఉన్నట్లే ఇట్లే అంటాడు ఎప్పటికీ. శ్రద్ధ ఉన్నట్ట చూసారా? అట్లా అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక దృష్టాంతం చెప్పాను కదా మీకు జ్ఞాపకం ఉందా? ఒక మంత్రి, ఒక రాజు, ఇద్దరు వేటకి వెళ్తారు కదా. వేటకి వెళ్తే వేట చేశారు, వేట ఆడారు, అలసిపోయి మధ్యాహ్నం పూట ఎక్కడైనా ఒక జలాశయము, చక్కని నీడ ఉంటే బాగుండు కదా అని అటు ఇటు చూస్తే ఒక పెద్ద చెట్టు కనపడింది, మర్రి చెట్టు. మరి చిక్కటి నీడ మంచిగా ఉంది. ఆ చెట్టు నీడకు వచ్చి నీరుంటే బాగుండు కదా అని విచారం చేశారు. అటు ఇటు చూస్తే ఎక్కడ నీరు కనపడతలేదు. అప్పుడు సరేలే ఇక అనుకున్నారు, నీరు దొరకలేదని. అట్లే ఆ రాజు అలా భూమి మీద పడుకోగానే అతనికి కన్ను అంటుకుంది, నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. మంత్రి మాత్రం మెలకుగా ఉన్నాడు. అతడు అలా ఉంటుండగా ఆ చెట్టు పైన పక్షులు అనుకుంటున్నాయి. ఆ దగ్గరలో సమీపంలో ఒక గ్రామం వాళ్ళు పెద్ద బావి తవ్వించారు, చాలా విశాలంగా. ఎందుకంటే గ్రామ ప్రజలందరికీ కూడా నీరు సరిపడాలని పెద్దగా బావి తవ్వించారు. కానీ నీళ్లు పడలేదు, నీళ్లు రాలేదు. చాలా లోతుగా కూడా చేశారు, అయినా నీళ్లు రాలేదు. ఆ విషయాన్ని ఈ పక్షులు ముచ్చటించుకుంటున్నాయి. పాపము గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఆ బావి తవ్వడం లోపల వాళ్ళు పాల్గొని ఎంతో కష్టపడి తవ్వారు. కానీ నీళ్లు లేకపోయాయి కదా. పాపం గ్రామ ప్రజలకు నీళ్ల కొరత ఏర్పడింది, నీటి కరువు వచ్చేసింది. పాపం వాళ్లకు నిష్కృతి ఎట్లా, నీటి కొరత ఎలా తీరుతుంది అని ఒక పక్షి మరొక పక్షితో అంటుంది. ఆ పక్షి మాట్లాడుకునేటువంటి పక్షి భాష ఏ మంత్రికి తెలుసు. కొందరికి పశుపక్షాదుల యొక్క భాష కూడా వస్తుంది. ఆ పక్షులు కూడా మాట్లాడుకుంటే తెలుస్తుంది. పక్షి భాష వచ్చు కాబట్టి ఆ పక్షి మాట్లాడుతున్నదంతా వింటున్నాడు. మరొక పక్షి అన్నది, నీటి కొరత
తీరుతుంది, కానీ ఆ పని ఎవరు చేయగలరు? ఎలా తీరుతుంది చెప్పు, ఉపాయం ఉంటే చెప్పు. ఆ ప్రజలకు ఏ విధంగా మనం తెలియజేద్దాము అంటే ఏం లేదు. రాజు ఉన్నాడు కదా ఇక్కడ, ఆ రాజు తల నరికి ఆ రక్తాన్ని ఆ బావిలో చిమ్మించినట్లయితే నీరు వచ్చేస్తుంది అన్న. ఆ పని ఎవరు చేయాలి? ప్రజలు చేస్తారా? ప్రజాపాలకుడు ఉన్నాడు, అతడు రాజునే చంపుతారా? ఎవరు చేస్తారా పని? ఎవరు చేయలేరు, అసాధ్యమైన పని. అప్పుడు మరొక పక్షాన్ని మరి ఒకవేళ అతను చంపితే పాపం రాజు లేని రాజ్యం అయిపోతుంది కదా, అప్పుడు ఎట్లా అంటే అట్లా కూడా ఏం కాదు, దానికి కూడా ఉపాయం ఉంది అని చెప్పి. ఏమిటి అంటే ఫలానా ఒక మూలిక ఉంది, ఫలానా చోట మన అడవిలోనే ఇక్కడ ఫలానా చోట ఒక మూలిక ఉంది, ఆ మూలికను తీసుకొచ్చి మళ్ళీ మొండాన్ని తలను ఒక దగ్గర చేర్చి అంటించినట్లయితే మళ్ళీ రాజు లేస్తాడు. అటు నీళ్లు వచ్చినట్లయితుంది, ఇటు రాజు బ్రతికినట్లు కూడా అవుతుంది అని. ఈ విధంగా ఆ పక్షి అనేసరికి విన్నాడు మంత్రి. ఇదంతా విని వెంటనే ఖడ్గం తీసుకున్నాడు, తన ఊరలో నుంచి ఖడ్గం తీసుకున్నాడు, రాజు యొక్క వక్షస్థలం మీద కూర్చున్నాడు. కూర్చునేసరికి మనిషి మీద కూకుంటే మేలుకు వస్తుందా లేదా? అట్నే పంటరేం, అట్లే పంటడంటే వాడు ఎటువంటివాడు అనుకోవాలి, కుంభకర్ణుడే అనుకోవాలి, అంతే కదా. రాజు ఉన్నాడు, చాలా సతర్కుంటాడు, ఎప్పుడు ఏ ఆపద ఎక్కడి నుంచి వస్తుంది అని చాలా ఎట్లా ఉంటాడంటే పిల్లిలాగా ఉంటాడన్నమాట రాజు ఎప్పుడు కూడా. ఆ బిలం నుంచి ఎలుక ఎప్పుడు వస్తుందా అటాక్ చేద్దామని పిల్లి ఎట్లా చూస్తుంది, అది చూసారా ఎప్పుడన్నా మీరు? పిల్లి కటాక్షంతో అటు ఇటు చూడదు, ఆ రంధ్రం వైపుకే చూస్తూ ఉంటుంది. ఎలుక ఎప్పుడు వస్తుందా కదాచిత్ ఇట్లా ఎలుక వచ్చి వెనుకకి తిరిగి బిలంలోకి పోకముందుకే అందుకుంటుంది. అంత సతర్కు ఉంటుంది, అంత జాగరూకై ఉంటుంది పిల్లి. అట్లా ఉంటాడు రాజు, లేకపోతే రాజ్య పరిపాలన ఎట్లా చేస్తారు? ఎందుకంటే ఎందరో శత్రువులు ఉంటారు, ఆ శత్రువులే సేవకులుగా వచ్చి గూడు పుటాన్ని నడిపిస్తారు కదా, వాళ్ళని కూడా గుర్తుపట్టి వాళ్ళని ఏరేయాలి పడతారు, అంత జాగ్రత్తగా ఉండాలి. మరి అటువంటి వాడు వక్షస్థలం మీద అతడు కూర్చున్నాడు. మంత్రి మళ్ళా ఖడ్గం చేతిలో పట్టుకున్నాడు, అలా కళ్ళు తెరిచాడు, చూశాడు, ఖడ్గం చేతిలో పట్టుకున్నాడు. మంత్రి తన మీద కూర్చున్నాడు, చూశాడు, మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. రాజు కళ్ళు మూసుకున్నాడు, మళ్ళీ నిద్రపోయినట్టే కళ్ళు. వెంటనే తల తీశాడు, తల నరికాడు, ఒక ఆకులో ఆ రక్తాన్ని తీసుకున్నాడు, ఆ బావిలోకి తీసుకెళ్ళి అందులో కుమ్మరించాడు. రక్తం ఎప్పుడైతే ఆ బావిలో పడిందో వెంటనే మొత్తం నీళ్లు పైకి వచ్చేసాయి. పైకి భూమి మీద వారుతున్నాయి నీళ్లు పైకి వచ్చేసి. అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేసాడు మంత్రి. వచ్చి ఆ మూలిక పేరు చెప్పింది కదా ఆ పక్షి, ఆ మూలికను వెతకడానికి వెళ్ళాడు. అడవిలో పలానా చోట ఉందని పక్షి చెప్పింది కాబట్టి సరిగ్గా వెతుక్కుంటూ వెళ్ళి ఆ మూలికను తీసుకొచ్చాడు. మళ్ళీ మొండాన్ని తలను ఒక దగ్గర చేర్చి ఇలా అంటించేసరికి మళ్ళీ రాజు లేచుకో. అప్పుడు రాజును మంత్రి అడుగుతాడు, రాజా నేను ఖడ్గం పట్టుకొని నీ వక్షస్థలం మీద నేను కూర్చున్నాను, నువ్వు కళ్ళు తెరిచి చూసావు కదా? చూశాను అంటాడు. మరి చూసినప్పుడు నేను ఖడ్గం పట్టుకొని ఎందుకు కూర్చున్నాను, నీకు అనుమానం రాలేదా? నరకడానికి సిద్ధంగా ఉన్నాను, చూసావు నువ్వు, మరి నువ్వు నన్ను ఎందుకు వారించలేదు? నన్ను ఎందుకు మళ్ళీ పడదోసి నన్ను చంపుతావా అని నాతో ఎందుకు యుద్ధం చేయలేదు నువ్వు అని మంత్రి అడుగుతాడు రాజును. అప్పుడు రాజు అంటాడు, ఏ మంత్రి, నువ్వు ఏది చేసినా కానీ లోక కళ్యాణం కోసము నా కోసమే చేస్తావు, నా మేలు కోసము లోకం యొక్క మేలు కోసమే నువ్వు చేస్తావు అనేటువంటి విశ్వాసం నాకు ఉంది కాబట్టి నేను ఏమనలేదంటే. విశ్వాసం అంటే గట్లా ఉండాలి కదా. ఈ రోజుల్లో భర్త మీద భార్యకు విశ్వాసం ఉండదు, భార్య మీద భర్తకు విశ్వాసం. భర్త పనికి పోతాడు, ఎక్కడో బయట అక్కడ ఇక్కడ పోతాడు, ఇంటికి రావడానికి కాస్త లేట్ అయిందనుకో, ఇక ఆమెకు విశ్వాసం ఉంటుందా? ఎక్కడ పోయిండో, ఎవరితో మాట్లాడడానికి వెళ్ళిండో, ఏం చేస్తాడో, నా ఇల్లు గుల్ల చేస్తాడో ఏమో అనుమానం, పెద్దగా అనుమానం. ఆడవాళ్ళకి ఎక్కువ అనుమానం ఉంటుంది, మగవాళ్ళకి ఎక్కువ ఉండదు. ఆడవాళ్ళకే ఎక్కువ అనుమానం. ప్రతిదానికి సంశయం ఆ పురుషుని మీద. వాడు ఎక్కడ పోతాం, ఏం చేస్తాడు, ఎక్కడైనా పోతాడా, ఏ ఇంట్లో కొన్న చూస్తుండా, అదే అనుమానం కదా. ఇట్లా ఇక పురుషులకు కూడా అనుమానం వస్తుంది, కానీ ఒకేసారి రాదు, అకస్మాత్తుగా రాదు. చూస్తారు, ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసిన తర్వాత అప్పుడు అనుమానం వస్తుంది. ఇట్లా ఒకరి మీద ఒకరికి శ్రద్ధ లేదు, విశ్వాసం లేదు. తండ్రి మీద కొడుకు శ్రద్ధ లేదు, కొడుకు మీద తండ్రికి విశ్వాసం లేదు. ఇగో ఇట్లా జరుగుతూ ఉంటే అందుకే చిన్న భిన్నం అయిపోతున్నాయి కుటుంబాలన్నీ కూడా. అరిష్టాలు వస్తున్నాయి, దుఃఖాల పాలవుతున్నారు కదా. ఎవరో ఒకరు పెద్ద ఉంటారు కుటుంబంలో, అతని మాట అందరు వినాలి.
పెద్ద ఉన్నాడు, పూజ్యుడు ఉంటాడు, యజమాని ఉంటాడు, అతడు చెప్పినట్టు వినాలి అందరూ. అది వినరు, సంశయాలు అన్నీ ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి శ్రద్ధ అనేది చాలా గట్టి పాత్ర లాంటిది అంటాడు. మనం మజ్జిగ చేస్తున్నప్పుడు పాత్ర గట్టిగా ఉంటే ఆ మజ్జిగ మరియు వెన్న అన్నీ వస్తాయి. పాత్ర గట్టిగా లేకపోతే చిట్లిపోయిందంటే ఏది చేతికి రాదు. అట్లా శ్రద్ధ అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఏ విధంగా శ్రద్ధ ఉండాలి. కాబట్టి ఆ శ్రద్ధ ఎటువంటి శ్రద్ధ ఉండాలి? పరమ శ్రద్ధ, చాలా ఉత్కృష్టమైనటువంటి అకుంఠితమైనటువంటి దృఢ శ్రద్ధ ఉండాలి. భగవంతుని పైన, గురువుల పైన, శాస్త్రం పైన అటువంటి శ్రద్ధ ఉండాలి. ఆ విధంగా మనం తపస్సు చేసినట్లయితే ఆ తపస్సు సాత్విక తపస్సు అనబడుతుంది అంటాడు. ఫలమునందు అపేక్ష లేక కర్మలు చేయుట మనకు భగవద్గీత మాటి మాటికి అడుగు అడుగున చెప్తూ ఉంది. ఇంకా ఇతర శాస్త్రాల్లో, పురాణాల్లో ఈ విధంగా చెప్పినట్టు కనపడదు, అక్కడక్కడ ఉంటుంది. కానీ భగవద్గీత మాత్రం అడుగు అడుగున చెప్తుంది. నిష్కామంగా చెయ్యి, ఫలాసక్తి రహితంగా చెయ్యి, ఫలాపేక్ష పెట్టుకోకు అని అడుగు అడుగున చెప్తుంది. ఎందుకు అంటే ఫలాపేక్ష లేకుండా చేస్తే తొందరగా మన అంతఃకరణం శుద్ధి పడుతుంది. ఆ శుద్ధ అంతఃకరణంలో జ్ఞానం కలిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకని మనం జ్ఞానం కలిగి ముక్తిని పొందాలి అంటే అంతఃకరణాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి అదన్నమాట. కాబట్టి మరి శుద్ధంగా ఉండాలి అంటే ఏ విధమైన కామన ఉండొద్దు, కోరికలు ఉండదు. కోరికలు ఉన్నాయి అని అంటే శుద్ధంగా లేదన్నమాట. అది మనకు భగవద్గీత పదే పదే చెప్తూ ఉంది. ఆ నియమము తపస్సు విషయంలో కూడా అన్వయించబడింది. అంటే తపస్సు చేస్తే కూడా ఫలాపేక్ష లేకుండా, ఫలమునందు ఆశ లేకుండా మనం తపస్సు చేసుకోవాలి. అటువంటి వాని తపస్సే అది శిథిలాన్ని పొందదు. అది శిథిలము అంటే విఫలం కాదు, తప్పకుండా సఫలమవుతుంది అంటాడు. ఎందుకనంటే ఫలాపేక్ష ఉంది అనుకోండి, ఫలాపేక్ష ఉంటే ఆ ఫలం కోసము అసత్యం కూడా మాట్లాడేందుకు అవకాశం ఉంది, అనాచారం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకు? ఆ ఫలం మీద అపేక్ష ఉంది అతనికి. ఆ ఫలాన్ని పొందాలి. ఫలాన్ని పొందాలంటే తప్పో ఒప్పో, మంచి చెడ్డ, సత్యం అసత్యం ఏమైనా చేసి నేను అది పొందాలి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. మరి అటువంటి ఆసక్తి కనుక ఉంటే అసత్యం కూడా మాట్లాడతాడు. ఇతరులకు ద్రోహం చేసైనా కానీ ఆ ఫలాన్ని పొందుతా అని వాడు తయారవుతాడు. అందుకని కామన ఉండరాదు, కోరిక ఉండరాదు అని చెప్తాడు. తర్వాత శ్లోకంలో అఫలాకాంక్షిభిర్యుక్తై, యుక్త అనే శబ్దం వచ్చింది. యుక్త అంటే యోగయుక్తుడని అర్థం. యోగం అంటే ఏమిటి? సమత్వం యోగ ఉచ్యతే అనంటూ ఇదివరకు 2వ అధ్యాయంలో 48వ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు. సమత్వం యోగ ఉచ్యతే, సమ బుద్ధి కలిగి ఉండాలి. సమచిత్తం నిర్వికారంగా ఉన్నట్లయితే ఆ తపస్సు కాయికంగాని, వాచికంగాని, మానసికంగాని ఏదైనా ఉండాలి, అది సాత్వికమే అనబడుతుంది. మనసు శుద్ధిగా ఉండాలి అంట. పరమ శ్రద్ధతో చేయబడిన తపస్సు అది ఏ విధమైన తపస్సు అయినా ఉండని, కాయిక, వాచిక, మానసిక శ్రద్ధతో కనుక చేసినట్లయితే అది సాత్వికం అనబడుతుంది. అల్పంగా, స్వల్పంగా శ్రద్ధ కనుక ఉన్నట్లయితే నిష్ఠలో ఉండేది అవకాశం లేదు, మధ్యలోనే వదిలేందుకు అవకాశం ఉంది. శ్రద్ధ లేదనుకో, స్వల్ప శ్రద్ధ ఉంది లేదా మంద శ్రద్ధ ఉంది అనుకో, అప్పుడు మధ్యలోనే వదిలిపెట్టేటువంటి ప్రకారణము అంటే ప్రసంగం కూడా వస్తుంది. అందుకని గట్టి శ్రద్ధ ఉండాలి, పరమ శ్రద్ధ ఉండాలి. ఏదైనా పని చేసినప్పుడు ఆ పని పూర్తిగా సఫలమయ్యేంత వరకు, ఫల అవధి పర్యంతం, ఫలవసాన పర్యంతం కూడా ఆ కార్యాన్ని, ఆ కర్మను, ఆ పనిని ఆపకూడదు, సాధించే తీరాలి అంతే. అది ఉత్తముల యొక్క లక్షణం అని చెప్పింది ఉన్నది. మధ్యములైనటువంటి వాళ్ళు ప్రారంభిస్తారు, మధ్యలో ఆపేస్తారు. ఇంకా నీచమైన వాళ్ళు ఉంటారు కొందరు, అల్పమైనటువంటి వాళ్ళు, కనిష్ఠులు ఉంటారు కదా, వాళ్ళు అసలు కార్యాన్ని మొదలే పెట్టరు వాళ్ళు. అందుకని ఏదైనా కార్యాన్ని మనం మొదలు పెట్టామంటే, ప్రారంభించామనంటే ఫలావసాన పర్యంతం దాన్ని వదిలేది లేదు, సాధించి తీరాలి. ఆ విధంగా సాధకుడు కూడా గట్టి సంకల్పం కలిగి, పరమ శ్రద్ధ కలిగి సాధన చేస్తూ ఉండాలి. ఎందుకు చేస్తాడు సాధన? సాధ్యం కోసం. సాధ్యం ఏది? మనకు మోక్షం. ఆ మోక్షం కలిగేంత వరకు కూడా మనము సాధనను ఆపరాదు. పరమ శ్రద్ధ కలిగి తపస్సు చేస్తూ ఉండాలి. శ్రద్ధ గలవాడు పారం ముట్టే వరకు ఆగడు. శ్రద్ధ, గట్టి శ్రద్ధ ఉన్నట్లయితే వాడు పూర్తిగా ఆ కార్యాన్ని సాధించేంత వరకు దాన్ని ఆపడు, తాను ఆగడు,
కార్యాన్ని ఆపడు. ఏ విధంగా సముద్రంలో కలిసేంత వరకు నది ఎక్కడైనా ఆగుతుందా? ఎక్కడ ఆగదు. సముద్రంలో చేరిన తర్వాతనే, గమ్యాన్ని చేరుకున్న తర్వాతనే ఆ నదికి విశ్రాంతి. అంత దగ్గర విశ్రాంతి లేదు నదికి. అదే విధంగా మనం కూడా సాధన చేస్తూ ఉండాలి. ఎక్కడ ఆగేది లేదు. ఎన్ని కష్టాలు, నిష్ఠూరాలు, ప్రతిబంధకాలు ఎదురైనా కానీ వాటిని నిలదొక్కి వాటిని ఎదుర్కొంటూ మనం సాధన చేయాలి. మధ్యలో ఆగకూడదు. ఇది ఉత్తముని యొక్క లక్షణం. ప్రహ్లాదుని యొక్క శ్రద్ధ అగ్నిని చల్లార్చింది. చూసారా? ప్రహ్లాదుని యొక్క శ్రద్ధ ఎవరి యందు? నారాయణుడి యందు కదా. ఆ నారాయణుడే సర్వము. నన్ను కాపాడేది నారాయణుడే, నన్ను పుట్టించింది నారాయణుడే, నాకు ఈ బుద్ధినిచ్చింది నారాయణుడే, సర్వము నారాయణుడే, అందరిలో ఉన్నది నారాయణుడే, ఎందుగలడు అందులేడని సందేహము వెళ్ళదు. చెప్పాడా లేదా? అణువణువులో నారాయణుడే ఉన్నాడు, నన్ను రక్షించేవాడు నారాయణుడే అనేటువంటి పూర్ణ శ్రద్ధ ఉన్నది. కాబట్టి అగ్నిలో వేసినా కానీ అగ్ని చల్లారిపోయింది కదా. ఆ హిరణ్యకశిపుని యొక్క చెల్లె, దాని పేరేదో ఉండే, ఆమె అగ్నిస్తంభన విద్య వచ్చింది ఉంటుంది. ఆమె అగ్నిస్తంభన విద్య అంటే అగ్నిని ముట్టుకున్నా కాలది, అగ్నిలో దూకినా కానీ ఆమెకు కాలది. అటువంటి సాధన చేసింది. అయితే నేను ఆ ప్రహ్లాదుని ఎత్తుకొని అగ్నిలో నేను నిలబడతా, అగ్నిలో కూర్చుంటా, మీరు మంటలు పెట్టండి, ఆ విధంగా ప్రహ్లాదుడు మరణిస్తాడు అని చెప్పి ఆ హిరణ్యకశిపుని యొక్క చెల్లె హోలిక, ఆమె పేరు హోలిక, ఆ హోలిక అంటది అన్నమాట. అప్పుడు ఇక చంపేదే ఉన్నది హిరణ్యకశిపునికి ప్రహ్లాదుని. ఎందుకంటే తనకు విరోధి అయినటువంటి నారాయణుని యొక్క స్మరణ చేస్తున్నాడు కదా. వానికి ఒళ్ళుమంట, నా కులంలో వీడు చెడబుట్టాడు, నా కడుపులో వీడు చెడబుట్టాడు, వీడిని చంపేయాలని నిశ్చయానికి వచ్చి ఆ అగ్నిలో పడదోయడానికి సిద్ధమయ్యి హోలికకు ప్రహ్లాదుని అప్పచెప్తాడు. ఇక పెద్ద కట్టెలతోని పెద్ద కట్టెలు పేరుస్తారు. పేర్చి ఆమెను ఆ ప్రహ్లాదునితో సహా దానిలో కూర్చుండబెడతారు. చుట్టూ నిప్పు అంటిస్తారు. ఎందుకంటే హోలికకైతే చావు ఉండదు. ఎందుకంటే అగ్నిస్తంభన విద్య ఉంది ఆమె దగ్గర. ఇక చచ్చేవాడెవరు? ప్రహ్లాదుడు. వాడు చచ్చిపోతాడని చెప్పి ఆ ప్రకారంగా ఆ అగ్నిలో వాళ్ళని నిలబెట్టి చుట్టూ అగ్ని అంటిస్తే, చూడు, అగ్నిస్తంభన విద్య తపస్సు చేసి నేర్చుకున్నది, సంపాదించింది. కానీ ఆ విద్యను లోకహితం కోసం ఉపయోగం చేస్తే పనికొస్తుంది. కానీ ఇక్కడ దురుపయోగం చేస్తుంది ఆ హోలిక. ఇతరులను చంపడానికి ప్రయత్నం చేస్తుంది కదా. అందుకని బ్రహ్మదేవుడు వెంటనే ఆ తపస్సు యొక్క ఫలాన్ని తీసుకున్నాడు, తిరిగి తీసుకున్నాడు. ఇక ఆమెకు ధైర్యం, నాకు అగ్ని ఏం చేయజాలదు అని ధైర్యంగా కూర్చుంది. అగ్ని అంటించగానే మొత్తం సెగలు లేచి మొత్తం చుట్టుముట్టి ఆ హోలికనే నాశనం చేశాయి ఆ మంటలు. ప్రహ్లాదునికి మాత్రము ఏమీ కాలేదు. చూసారా? శ్రద్ధ ఆ విధంగా ఉండాలి. ఇంకా సముద్రంలో పడదోశారు, కొండల నుంచి పడదోశారు, ఎన్నో రకాల ఏనుగులతో తొక్కించారు, సింహాల ముందు ఉంచారు, సింహం తినాలని ఎన్ని రకాల ప్రయత్నం చేసిన ప్రహ్లాదుడు పరమ శ్రద్ధాలు కాబట్టి ఏది కూడా అతనికి ఏం చేయలేదు. పాములతో కరిపించారు, ఏమీ కాలేదు. శ్రద్ధ ఆ విధంగా పనిచేస్తారు. మార్కండేయుని యొక్క శ్రద్ధ మృత్యువునే జయించింది. అవునా లేదా? మార్కండేయునికి మృత్యువు సమీపమైంది. యమధర్మరాజు వచ్చాడు. వచ్చేసరికి ఇతడు ఆ శివలింగాన్ని కౌగిలించుకొని, శివ నువ్వే దిక్కు, నీకు తప్ప నాకు రక్షకులు ఎవరు లేరని పరమ శ్రద్ధ పెట్టి శివుని మీద భారం వేసి ఆ లింగాన్ని కౌగిలించుకున్నాడు. యమధర్మరాజు ఆయన డ్యూటీ ఆయన చేయాలి కదా. వచ్చి పగ్గం వేసాడు, తాడేసాడు, మెడకు లాగిపోయేసరికి శివుడు ప్రత్యక్షమయ్యి ఆ యమధర్మరాజునే చంపుతాని లేచాడు. అప్పుడు యమధర్మరాజు నమస్కారం చేసి వెళ్ళిపోయి కదా. ఇప్పుడు మృత్యువు నుండి ఎవరు కాపాడారు? ఇక్కడ శ్రద్ధ. చూసారా? శివుని యందు శ్రద్ధ, ఆ శ్రద్ధనే కాపాడింది. మరి మీరాబాయి విషం కూడా తాగింది కదా. ఆ రాణా వాళ్ళ యొక్క భర్త, వాళ్ళు కుటుంబస్తులు, ఎందుకంటే రాజకులం, ఈమె సన్యాసి అయ్యి ఆ బుర్ర చేతిలో పట్టుకొని, ఏ బుర్ర? అత్తాం బుర్ర ఏమంటారు దానికి, వీణ వాయించే బుర్ర చేతిలో పట్టుకొని తిరుగుతుంటే రాజకులానికి అవమానం కాదా? మేము రాజులం ఉన్నాము, ఆమె బుర్ర చేతిలో పట్టుకొని వీధుల వెంట తిరిగితే మాకు అవమానం కాదా అని ఎన్నో రకాలుగా ఆమెకు వారించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆమె వినలేదు. ఆ కృష్ణుని యొక్క భజనలో తల్లీనమై ఉండేది ఎప్పుడు. ఇక చివరికి వాళ్ళ యొక్క ధర్మకర్త ఉన్నాడు, వాళ్ళ కుల గురువు, అతడు నిర్ణయం చేశాడు, ఈమెకు విషం ఇచ్చి చంపేదే, లేకపోతే రాజవంశానికి అవమానం, ధర్మానికే కలంకం అని చెప్పి విషం ఇచ్చుటకు నిర్ణయం చేశారు. ఫలానా రోజు విషం ఇచ్చి చంపాలి. ఆమెకు చెప్పారు, విషం ఇచ్చడానికి నిర్ణయం తీసుకున్నారు, ఎప్పటికైనా మానుకో అని కూడా చెప్పారు. అయినా కానీ మానుకోలే. కృష్ణుడు ఉన్నాడు, ఈ శరీరాన్ని
పోగొట్టాలంటే పోగొట్టుకుంటాడు, ఉంచాలంటే ఉంచుకుంటాడు. ఆయన ఇష్టం. ఈ శరీరం నాది కాదు కదా అని ఆ కృష్ణుని మీద భారం వేసి కృష్ణుని మీద శ్రద్ధ పెట్టి ఆమె ఉంది. చివరికి విషము కూడా తాగిపించారు. కానీ ఆ విషం ఆమెను ఏమీ చేయజాలి. ఎందుకు? శ్రద్ధ, కృష్ణుని మీద శ్రద్ధ. అట్లనమాట. అందుకని పరమ శ్రద్ధ కలిగి ఉండాలి అని చెప్పుకున్నాము. ఆ తర్వాత ఆ కథ చెప్తాడు. ఆ కథ సాయంత్రం తెలుసుకుందాం. సమయం అధికమైంది. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.